నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎన్ని పూజలు చేస్తున్నామండి, ఏవి వర్కౌట్ కావట్లేదు. ఇది సర్వసాధారణమైనటువంటి ప్రశ్న. చాలా సార్లు మాట్లాడటం జరిగింది. అవును. కానీ ఇది కూడా అనటం జరిగింది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు. ఏది మనకి వర్కౌట్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో మరి పూజలు చేస్తున్న ఇప్పుడు ఎందుకు ఒకటే చేస్తాం? ఎవరి బ్లడ్ గ్రూప్ వారిదే హ్మ్. కదా. హ్మ్. ఒక్కరి అంటే ఓ పాజిటివే లేదా ఏబి కావచ్చు ఇవి. ఒకరి అంటే సంబంధం లేకుండా ఎవరిదో బ్లడ్ ఎవరి దానిలోకో కూడా పంపించినట్టయితే ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అన్ని రెమెడీస్ ఉంటవి. అందులో కొన్ని రెమెడీస్ మాత్రమే మీ జాతకానికి సెట్ సెట్ అవుతాయి. అవుతాయి. ఎగ్జాక్ట్‌లీ. అందులో మీరు ఏదో 2 చేసేసి మాకు ఏవి కావడం లేదు, అవ్వడం లేదు అనుకుంటే కాదు కావు. కదా! కరెక్ట్. నెగెటివ్ వర్డ్స్ తప్పకుండా కూడా మాట్లాడకూడదు కరెక్ట్. 100%. కరెక్ట్. అండ్ మనం చెప్పేటటువంటి రెమెడీస్ ఎట్లాంటి ఖర్చు లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకునేటటువంటి రెమెడీస్ కాబట్టి ఒకటి కాకపోతే ఒకటైనా ఖచ్చితంగా అది కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. 100%. అందుకే ఆ ఉద్దేశంతోటే అడగడం జరుగుతుంది మరొకసారి. ఈ ఈ పూజలు అనేవి చేసే డెఫినెట్‌గా అది ఆరోగ్యం కోసం చేస్తారు. లేకపోతే ఐశ్వర్యం కోసం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇవే ఉంటాయి. కదండీ! అయితే ఇప్పుడు ఐశ్వర్యం గురించి మాట్లాడుకుంటే డబ్బులు నిలవట్లేదు అనుకునే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందండి? డబ్బులు నిలవడం లేదు అని అనుకునేటువంటి వారైనా కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారైనా ఏదైనా కూడా మనీ రిలేటెడ్ మాకు డబ్బులు కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా అంటే మైత్రేయ ముహూర్తం కావచ్చును యాహ్! లేకుండా ఇంకేదో గురు పుష్యమికి సంబంధించింది అవన్నీ ఉన్నవి. దేని దానికే. ఇదేమిటి అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఒక నిధిలాగా మనం చేసేటువంటి చాలా చక్కటి రెమెడీ. హుహు. ఇది చేస్తూ ఉన్నంత సేపయినా ఇది విన్నా కూడా అంతే బావుంటుంది. మంచిగా చాలా అంటే చాలా బావుంటుంది. దీని వలన మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. హుహు. 100% రిజల్ట్ ఉంటుంది. హుహు. ముందుగా డబ్బు రిలేటెడ్ ఇప్పుడు ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంత మనీ వస్తుంది అయిపోయింది. అదొకటి. మంత్లీ సాలరీ వస్తుంది. రెండవ ఆప్షను. బిజినెస్ చేసుకునేటువంటి వారుంటారు. అదొకటి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉండేటువంటి వారికి ఇది ఎట్లా యూజ్ చేసుకోవాలనేటువంటిది మీరొకసారి ఆలోచన చేసుకోండి. అంటే ఇప్పుడు మంత్లీ మీకొచ్చేటువంటి సాలరీ ఇంటికి తీసుకొస్తున్నారంటే ఇవాళ రేపంతా కూడా ఆన్‌లైనే డిజిటల్ అయిపోతుంది. అంతా. అవును. అంతా కూడా కనుక ఏదైనా కూడా ఇది మనం చెప్పేటువంటి ఈ వస్తువులతో కూడుకున్నటువంటిది ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ బీరువాలో ఆ బీరువా కూడా ఖచ్చితంగా కూడా దక్షిణం వైపుగా చూపుండేటువంటిది. అలాంటి బీరువాలో మాత్రమే ఇది చేసి పెట్టుకోండి. ఇక కొందరు తూర్పు సైడ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కనుక ఆ విధంగా కాకుండా దక్షిణం వైపు మాత్రమే లుక్ ఉండాలి బీరువా. లేదు మాకు ఆ విధమైనటువంటి ఆప్షన్ లేదు అనుకుంటే ఎక్కడైనా హాల్‌లో అయినా ఎక్కడైనా కూడా ఆ దక్షిణం వైపుకు అంత మామూలుగా ప్లాస్టిక్ డబ్బా రూపకంగా గానీ ఏదైనా కూడా పెట్టేసుకోండి అక్కడ. అయితే ముందుగా ఒక మట్టి పాత్ర ఈ ఇంత సైజు మాత్రమే సరిపోతుంది. ముంత లాంటిదా అండి? ఆ! ముంత లేకపోతే ఎట్లా? లాంటిది మట్టి పాత్ర. హ్మ్. ఆహ్, చెంబులాగా ఉండేటువంటిది యాజ్ ఇట్ ఈస్‌గా కూడా. రైట్. ఆ! మట్టి పాత్రను తీసుకొని చెంబు స్టీల్‌ది వాడకూడదు. మట్టిదే వాడాలి. ఎందుకు మట్టిది వాడాలో కూడా మనం చివర్లో చెప్తాము. అయితే ఆ యొక్క మట్టి పాత్రను చక్కగా కూడా తీసుకొని చక్కగా కూడా శుభ్రంగా కడుక్కొని, తుడుచుకొని హ్మ్. ఆరిన తర్వాత హ్మ్. అందులో హ్మ్. గోల్డ్ కలర్‌గా ఉండేటువంటి రూ. 5 కాయిన్స్‌ను హ్మ్. చక్కగా కూడా హ్మ్. 1, 1, 1, 1, 1 5 చక్కగా సౌండ్ వచ్చేటువంటి విధంగా గోల్డ్ కలర్‌వి. అవును, గోల్డ్ దొరుకుతున్నాయి. కలర్‌వి హ్మ్. రూ. 5 కాయిన్స్ కాయిన్స్. హ్మ్. చక్కగా కూడా అందులో వేయండి. వేస్తూ ఆ వచ్చేటువంటి శబ్దాన్ని కూడా మీరు ఆనందించాలి. చక్కగా కూడా వేసిన తర్వాత అందులో ఒక 5 రకాల ధాన్యాలు అంటే 5 రకాలంటే అందుబాటులో గోధుమలున్నా, బియ్యమున్నా, వడ్లు ఉన్న, పెసలు. పెసర్లున్న ఇట్లా ధాన్యాలకు సంబంధించి 5 తీర్ల ఏవైనా ఒక ధాన్యం. శనగలు గూడా వాడొచ్చా అండి? హ్మ్. శనగలైనా కూడా హ్మ్. ఒక ధాన్యము. హ్మ్. ఉదాహరణకు బియ్యం తీసుకుందాం. బియ్యాన్ని తీసుకొని అందులో నింపేసేయండి బియ్యంతో. ముందుగా రూ. 5 కాయిన్స్ వేశాము. 5 అంటే పిమ్మట చక్కగా కూడా బియ్యముతో నింపేసాము.
దీనిని ఎరుపు రంగు వస్త్రము బాగా పెద్దది కాకుండా ఈ యొక్క ముంత సైజు ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా ఆ మనకు మూత. మూత సైజు రూపకంగా కూడా కట్ చేసేసుకొని రెడ్ క్లాత్ తోని మీరు చక్కగా కూడా క్లోజ్ చేసేసి దాన్ని దారంతో కట్టండి. ఎరుపు రంగు దారం మరలా కూడా ఎరుపు రంగు వస్త్రము ఎరుపు రంగు దారంతో ప్యాక్ చేసేసేయండి. ప్యాక్ చేసిన తర్వాత దానిపైన ఖచ్చితంగా కూడా ఒక సెంటు, అది ఏ రకమైనదైనా కావచ్చును, మంచి సెంటును ఆ యొక్క చెంబు పైన ఆ యొక్క క్లాత్ మీద చక్కగా కూడా రాయండి. ఈ విధంగా చేసినటువంటి ఈ యొక్క చెంబు అంటే ముంత మనకు మట్టితో చేసినటువంటి పాత్ర. మట్టి ఏమిటి అంటే మట్టితోనే ఎందుకు అనుకుంటే వెండి చెంబు ఉంది, రాగి చెంబులైనా కూడా ఉంటవి. అయితే ఈ విధంగా చేసినటువంటి చక్కగా కూడా మట్టితో ఉండేటువంటి పాత్రను మట్టిదే పెట్టాలి. ఎందుకని రాగిది మట్టిది? కానీ తప్పకుండా రాగిది కానీ వెండిది కానీ ఉంటవి, అవి కాకుండా మట్టిది మాత్రమే పెట్టుకోవాలి. మట్టి అంటే మనకు ఆ భూమి నుండి వచ్చింది కనుక మనకు అది కుజునికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉండేటువంటి పరిస్థితి కనుక మట్టి మాత్రమే తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక దానిని ఆ యొక్క మట్టి పాత్రను మీ యొక్క బీరువాలో దక్షిణం వైపుగా ఉండేటువంటి బీరువాలో చక్కగా కూడా లాకర్లో పెట్టేసేయండి. దాన్ని ఖచ్చితంగా లాకర్లో పెట్టేసి ప్రతిరోజు కానీ లేదా శుక్రవారాలు కానీ, ఇది ఏ రోజు అంటే మెయిన్గా శుక్రవారము లేదా మంగళవారము, అమావాస్య రోజైనా బాగానే ఉంటుంది, లేదా పౌర్ణమి రోజైనా బాగానే ఉంటుంది. ఈ 4 తిథులు 4 రోజులలో మాత్రమే చేసుకోండి. చేసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంచాలండి దాన్ని అట్లా ఉండనివ్వండి. దాన్ని ఖచ్చితంగా కూడా అది బియ్యం ఎట్లాగూ పాడవ్వవు 100% కూడా. ఎందుకంటే బియ్యం కానీ ధాన్యం ఏమి వేసినా కూడా కొన్ని రోజుల దాకా ఉంటాయి. ఒక 2-3 నెలల దాకా 100% ఉంటాయి, ఏం ఖరాబ్ కావు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాల్సి ఉంటుంది ఆ ముంతని? తప్పకుండా మార్చాలి అంటే మనం దానికి ఒక సమయం అంటే 3 నెలలు కానీ లేదా 61 డేస్ కానీ 41 డేస్ కానీ ఉండనివ్వండి. దాని తర్వాతే తప్పకుండా దాని తర్వాత ఎక్కడైనా నీళ్లు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళి దానిని నిమజ్జన రూపకంగా కానీ లేదా ఇంట్లోనే తులసి కోట దగ్గర పెట్టేసి కాస్త వాటర్ పోసుకోవడం కానీ, లేదా అందులో ఉన్నటువంటి ధాన్యాన్ని పక్షుల ఇచ్చేటువంటి విధంగా చేసుకొని ఆ కాయిన్స్ను మళ్ళీ అదే లాకర్లో పెట్టుకోవాలి. అది ఒక నిధి రూపకంగా మీకు ఉపయోగపడుతుంది. డబ్బును ఆ విధంగా తెచ్చిపెడుతుంది. విన్నారా? 100% ఆ ముంత వద్దకి ఆకర్షణ శక్తి అనేటువంటిది వస్తుంది. ఈ లెక్క పెట్టుకోవడం తప్పకుండా. కనుక నమ్మకంగా ఈ ప్రక్రియను చేసుకోండి. కేరళలో ఎక్కువ ఈ దీనికి సంబంధించినటువంటి చేస్తారు వారు ఎక్కువ కూడా. వినరా? కనుక మంచిగా నమ్మకంగా చేసుకోండి. అమ్మవారికి సంబంధించి నమస్కారం చేసుకొని మీ కులదైవం ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా నమస్కారం చేసుకొని ప్రక్రియ చేసేసుకునే రెమెడీ మంచి ఫలితం ఉంటుంది. రైట్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. డెఫినెట్ గా ఈ మీరు చెప్పినటువంటి ప్రక్రియని తాంత్రిక ప్రక్రియ కాబట్టి ఇది ఫాలో చేసి ధనంకి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనుకునే వాళ్ళకి ఈ రెమెడీ డెఫినెట్ గా బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.